హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రఫీ అండ్ వెల్కమ్ టు TechFacts యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ Xiaomi Mi Band 4ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఏంటి, దీన్ని ఇనిషియల్గా ఎలా సెటప్ చేసుకోవాలి, దీంట్లో వచ్చిన కొత్త ఫీచర్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని రీసెంట్గానే చైనాలో Xiaomi కంపెనీ వాళ్ళు లాంచ్ చేస్తారు. దీని బేస్ వేరియంట్ కాస్ట్ మన ఇండియన్ కరెన్సీలోకి మారిస్తే నియర్లీ 1800 వరకు అయితే ఉంటుంది. కానీ నేను మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, చైనాలో ఎప్పుడైనా సరే ఒక పాపులర్ బ్రాండ్ ఏదైనా ఒక ప్రోడక్ట్ని లాంచ్ చేసింది అనుకోండి, దాని ప్రైస్ ఒక 2 నుంచి 3 నెలల వరకు అమాంతంగా డబుల్ ట్రిపుల్ ప్రైస్ కూడా అమ్ముతూనే ఉంటారు. ఎందుకంటే గ్లోబల్గా చాలామంది చాలా దేశాల్లో ఉన్న వాళ్ళు చైనా నుంచి వీటిని ఇంపోర్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అందుకని డిఫరెంట్ ఆన్లైన్ వెబ్సైట్స్ వీళ్ళు వెతుకుతూ ఉంటారు. అంటే వెబ్సైట్ క్లిక్స్ అనేవి పెరిగిపోతుంటుంది, అంటే డిమాండ్ అనేది పెరిగిపోతుంది కదా. అందుకే వీళ్ళు ఏం చేస్తారంటే ప్రైస్ని డబుల్కి ట్రిపుల్కి కూడా అమ్ముతూనే ఉంటారు. ఇది లాంచ్ అయిన 3 రోజులకి నేను అలీ ఎక్స్ప్రెస్లో నియర్లీ 3570 రూపాయలు పెట్టి కొన్నాను. కానీ నేను కొన్న ఒక 1 వీక్ తర్వాత బెంగళూరు వాళ్ళు మా దగ్గర స్టాక్ వచ్చింది, దీనికి నేను ఒక ప్రోమో కోడ్ కూడా ప్రొవైడ్ చేస్తాను అని చెప్పి మనకు ఒక డిస్కౌంట్ కోడ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఆ డిస్కౌంట్ కోడ్తో కొంటే మీకు ఇది అరౌండ్ 2080 రూపాయలకి వస్తుంది. అంటే నియర్లీ 2100 వేసుకున్నా కానీ నేను కొన్నదానికంటే మీకు ఒక 1400 రూపాయలు తక్కువగానే ప్రొవైడ్ చేయగలిగాను. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ నియర్లీ 300 మంది దీన్ని కొనుక్కున్నారు కూడా. ఒకవేళ మీకు ఇప్పుడు ఇన్స్టాంట్గా ఇది కావాలి అనుకుంటే దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు కొనుక్కోవచ్చు. కానీ ఇది మన ఇండియాలో కూడా లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నియర్లీ ఒక 1 మంత్ లోపే దీన్ని మన ఇండియాలో కూడా లాంచ్ చేస్తారు. నాకు తెలిసి దీన్ని నియర్లీ 2500 రూపాయల లోపే దీన్ని లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఒకవేళ మీకు ఇప్పుడే కావాలి, ఒక 1 వీక్లో నాకు ఇది కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నుంచి మీరు కొనుక్కోవచ్చు. లేదు ఒక 1 మంత్ ఆగుతా అనుకుంటే ఖచ్చితంగా మన ఇండియాలో డైరెక్ట్గా దీన్ని కొనుక్కునే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇక దీన్ని ఈరోజు మనం అన్బాక్సింగ్ చేద్దాం. అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన ఇనీషియల్గా దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి, అలాగే దీంట్లో ఏమేమి వస్తాయి, ఇవన్నీ కూడా ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు TechFacts. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఇదే Mi Band 4కి సంబంధించిన బాక్స్. ఈ బాక్స్ మనకి చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది. వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో దీన్ని వీళ్ళు డిజైన్ చేశారు. పైన మనకి ఈ Mi Band 4 చూడడానికి ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ఒక ఇమేజ్ ప్రింట్ చేశారు. అలాగే టాప్ రైట్ సైడ్లో మనకి ఇక్కడ చూడండి Xiaomi బ్రాండింగ్ లోగో కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అలాగే కింద ఒక నెంబర్ కూడా ప్రింట్ చేశారు, నెంబర్ 4 అని, అంటే Mi Band 4 అని అర్థము. ఇది మనకి లైట్కి కొంచెం షైన్ అవుతూ ఉంటుంది. అలాగే తాకినప్పుడు మనకు కొంచెం టెక్స్చర్ ఫీలింగ్ కూడా ఇస్తుంది, అంటే ఇక్కడ ఏదో ఉందని మనకి ఈజీగానే అర్థమవుతుంది. అలాగే కింద కొన్ని బేసిక్ డీటెయిల్స్ కూడా వీళ్ళు రాశారు. Mi స్మార్ట్ బ్యాండ్ 4 అని, అలాగే కలర్ టచ్ స్క్రీన్ అని, 5 ATM వాటర్ రెసిస్టెంట్ అని, అలాగే మనకి మెసేజ్ వ్యూ అని, 20 డేస్ బ్యాటరీ లైఫ్ ఇవ్వగలదని వీళ్ళు ఇక్కడ రాశారు. అలాగే సైడ్స్ కూడా కొన్ని బేసిక్ డీటెయిల్స్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూడండి మనకి 5 ATM వాటర్ రెసిస్టెంట్ అని రాశారు, అంటే 50 మీటర్స్ వరకు డెప్త్లోకి వెళ్ళినా కానీ ఇది ఏం కాదని వీళ్ళు ఇక్కడ రాశారు. అలాగే వేరియస్ ఎక్సర్సైజ్ మోడ్స్ కూడా దీంట్లో అవైలబుల్గా ఉన్నాయని రాశారు. అలాగే Heartrate మానిటరింగ్ కూడా దీంట్లో ఉంటుందని రాశారు. అలాగే రైట్ సైడ్లో మనకి కలర్ టచ్ స్క్రీన్ అని రాశారు. అలాగే మనకి నోటిఫికేషన్ డిస్ప్లే, అలాగే స్లీప్ అండ్ స్టెప్ ట్రాకింగ్ అని కూడా దీంట్లో రాశారు. బ్యాక్ సైడ్ మనకి కొన్ని బేసిక్ డీటెయిల్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు, అంటే ఇది ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు, అలాగే ఎక్కడ తయారైంది, ఇవన్నీ కూడా మనకి ఇంగ్లీష్లోనే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే ఇది గ్లోబల్ వెర్షను, దీంట్లో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇక్కడ మనకి కలర్ బ్లాక్ అని రాశారు, కొన్ని బార్ కోడ్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి దీంట్లో మనకి బాక్స్లో ఏమేమి ఉంటాయి అనేది తెలుసుకుందాం. పైన ఒక చిన్న స్టిక్కర్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఈ స్టిక్కర్ మనం ఓపెన్ చేద్దాం. సో మనకి బాక్స్లో ఒక చిన్న కాటన్ బాక్స్ లాంటిది ఉంది, రిమైనింగ్ ఇంకా బాక్స్లో ఏమీ లేవు. సో మనం బాక్స్ని అయితే పక్కకు పెడదాం. పక్కకు పెట్టి దీంట్లో ఏమేమి ప్రొవైడ్ చేశారని మనం చూద్దాం. సో మనకి స్టార్టింగ్లోనే ఓపెన్గానే మనకి Mi Band 4 అనేది ఒక చిన్న కవర్లో వీళ్ళు ప్యాక్ చేసి పెట్టారు. దీన్ని పక్కకు పెడదాం. రిమైనింగ్ ఇంకా బాక్స్లో ఏమున్నాయి అనేది చూద్దాం. ఇక్కడ చూడండి మనకి సైడ్లో ఒక ఛార్జింగ్ కిట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇది మనకు ఒక ఛార్జింగ్ ట్రేతో వస్తుంది. ఇంతకుముందు Mi Band 3తో కంపేర్ చేసినప్పుడు మాత్రం దీంట్లో కొంచెం వెరైటీగా ఇచ్చారు వీళ్ళు ఈ ఛార్జింగ్ ట్రే అనేది. ఈ Mi Band 4కి సంబంధించిన ఏదైతే బ్యాండ్ ఉందో దాన్ని దీంట్లో ప్లేస్ చేసి ఇటువైపు మనకి USB పోర్ట్ ఉంటుంది. సో దీన్ని తీసుకెళ్ళి మనకి కంప్యూటర్ కానీ లేదంటే మన ఛార్జింగ్ అడాప్టర్కి కానీ మనం ప్రొవైడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇది ఛార్జ్ అయితే అవుతుంది. ఇక్కడ మనకి పిన్స్ కూడా కనిపిస్తున్నాయి చూడండి, సింపుల్గా ఇది మనకి ఆటోమేటిక్గా లాక్ అవుతుంది అనమాట. అలాగే ఇటువైపు మనకి చిన్న యూజర్ మాన్యువల్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇది మనకి ఇంగ్లీష్లోనే ఉంటుంది.
ఇది ఒక చిన్నపాటి ఇంజనీరింగ్ స్పెక్ట్రమ్ ఉన్నట్టుంది. సో దీంట్లో చాలా పేజెస్ ఉన్నాయి, ఓపుకుంటే మనం అన్నీ చదువుకోవచ్చు. ఇది మనకి ఇంగ్లీష్లోనే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. దీన్ని కూడా మనం పక్కకు పెట్టేద్దాం. ఇక మనం ఒకసారి ఎంఐ బ్యాండ్ 4ని ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఎంఐ బ్యాండ్ 4 ఒక చిన్న కవర్లో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సింపుల్గా దీన్ని తీసేయండి. తీసేస్తే ఇక్కడ చూడండి మనకి ఇది ఎంఐ బ్యాండ్ 4 మనకి చూడటానికి ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ మనం పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడు మనం క్లోజ్గా ఈ ఎంఐ బ్యాండ్ 4ని చూద్దాం. ఫైనల్గా ఎంఐ బ్యాండ్ 4 చూడటానికి ఇలా ఉంటుంది. ఇది మనకి చూడటానికి ఎగ్జాక్ట్గా ఎంఐ బ్యాండ్ 3 ఉన్నట్టే ఉంటుంది, కాకపోతే చిన్న చిన్న చేంజెస్ అనేవి వీళ్ళు దీంట్లో చేశారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఎంఐ బ్యాండ్ 3కి ఉన్న స్ట్రాప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎగ్జాక్ట్గా ఎంఐ బ్యాండ్ 4 కూడా సెట్ అవుతాయి. ఒకవేళ మీ దగ్గర ఎంఐ బ్యాండ్ 3కి సంబంధించిన ఏమైనా ఎక్స్ట్రా స్ట్రాప్స్ ఉన్నాయి అనుకోండి, దీనికి మీరు పెట్టుకోవచ్చు. ఇది మీకు ఎగ్జాక్ట్గా సెట్ అవుతుంది, నో డౌట్ అనమాట. ఇది వాళ్ళే అఫీషియల్గా కన్ఫర్మేషన్ కూడా ఇచ్చారనమాట. ఇక ఒకసారి దీన్ని ఓపెన్ చేస్తే మనకి చూడటానికి ఇలా ఉంటుంది. ఇది ఎంఐ బ్యాండ్ 3తో కంపేర్ చేసినప్పుడు కొన్ని చేంజెస్ చేశారని చెప్పాం కదా. ఇక్కడ చూడండి మనకి ఇది ఇంగ్లీష్లో కూడా ఉందన్నమాట. డైరెక్ట్గా ఓపెన్ చేయగానే మనకి ఇది ఇంగ్లీష్లోనే డిస్ప్లే చేస్తుంది. పెయిర్ ఫస్ట్ అని ఇక్కడ ఆప్షన్ అనేది చూపిస్తుంది. ఒకసారి దీనికి సంబంధించిన టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అనేది చెప్తాను, ఆ తర్వాత మనం దీన్ని మన ఫోన్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలనేది చెప్తాను. ఈ ఎంఐ బ్యాండ్ 4లో మనకి 0.95 ఇంచెస్ AMOLED డిస్ప్లే అనేది ఉంటుంది. కానీ ఎంఐ బ్యాండ్ 3లో మనకి 0.78 ఇంచెస్ OLED డిస్ప్లే ఉంటుంది. అది కలర్ డిస్ప్లే కాదు, ఇది మాత్రం మనకి కలర్ డిస్ప్లే అనమాట. అలాగే ఎంఐ బ్యాండ్ 3లో మనకి బ్లూటూత్ 4.2 ఉంటుంది, కానీ ఎంఐ బ్యాండ్ 4లో మాత్రం బ్లూటూత్ 5 ఉంటుంది. ఇది ఒక అప్గ్రేడ్ అని చెప్పాలి. అలాగే ఎంఐ బ్యాండ్ 3లో మనకి బ్యాటరీ 110 mAh ఉంటుంది, కాకపోతే ఎంఐ బ్యాండ్ 4లో మాత్రం 135 mAh అయితే ఉంటుంది. కాకపోతే ఈ రెండు బ్యాండ్స్ కూడా మనకి వాళ్ళు క్లెయిమ్ చేసింది 20 days బ్యాటరీ లైఫ్ అయితే ఇవ్వగలమని వాళ్ళు క్లెయిమ్ చేశారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. ఫిట్నెస్ ట్రాకర్స్లో మనకి 20 days బ్యాటరీ లైఫ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. ఇక దీన్ని మనం ఒకసారి దీనికి ఫోన్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలనేది చూద్దాం. అలా ఫోన్కి కనెక్ట్ చేసుకోవాలంటే ముందుగా మనం ప్లే స్టోర్లోకి వెళ్ళి ఎంఐ ఫిట్ అనే ఒక అప్లికేషన్ ఉంటుంది, దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది Xiaomi వాళ్ళ అఫీషియల్ అప్లికేషన్ అనమాట. డోంట్ వరీ, ఇది ట్రస్టెడ్ అప్లికేషనే. సో ఓకే, యాప్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఒక్కసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ మీకు సైన్ ఇన్ కానీ సైన్ అప్ కానీ అడుగుతుంది. ఒకవేళ మీ దగ్గర ఎంఐ అకౌంట్ ఉందనుకోండి, ఆటోమేటిక్గా మీరు మీ ఎంఐ అకౌంట్ ద్వారా సైన్ ఇన్ అయితే అవ్వచ్చు. అలాగే ఇక్కడ మనకు కొన్ని అడిషనల్గా ఆప్షన్స్ కూడా చూపిస్తుంది. వీచాట్, గూగుల్, ఫేస్బుక్, అలాగే ఈమెయిల్ ఐడితో కూడా మీరు లాగిన్ అయితే అవ్వచ్చు. నాకు ఆల్రెడీ ఎంఐ అకౌంట్ ఉంది కాబట్టి నా ఎంఐ అకౌంట్తో దీన్ని నేను లాగిన్ అవుతాను. ఇక్కడ చూడండి నా పేరు చూపించింది, అకౌంట్ చూపించింది. సైన్ ఇన్ అని కొట్టండి, ఆటోమేటిక్ ఇది మీకు సైన్ ఇన్ అయితే అవుతుంది. వన్స్ మీరు సైన్ ఇన్ అయిపోయిన తర్వాత కొన్ని పర్మిషన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్ ఇది మీకు కనెక్ట్ అయితే అవుతుందన్నమాట. మీకు దగ్గరలో ఉన్న ఫిట్నెస్ ట్రాకర్లు చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి మనకి, సో ఇక్కడ కొన్ని బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, కొన్ని పర్మిషన్స్ కూడా అడుగుతుంది. సో ఇక్కడ మనకి దగ్గరలో ఉన్న బ్యాండ్స్ ఏమైనా ఉంటే ఆటోమేటిక్గా మనం చూపిస్తుంది. లేదంటే మనకు ఒకసారి ఇక్కడ యాడ్ డివైస్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి పైన మనకి కొన్ని ఆప్షన్స్ చూపిస్తుంది. ఎంఐ బ్యాండ్ సెలెక్ట్ చేసుకోండి, ఓకే కొట్టండి. బ్లూటూత్ టర్న్ ఆన్ చేయమని అడుగుతుంది, టర్న్ ఆన్ చేస్తుంది. అలాగే మనకి దగ్గరలోనే బ్యాండ్ ఇప్పుడు మనకి ఆటోమేటిక్గా డిటెక్ట్ అయితే అవుతుందన్నమాట. సో ఇక్కడ చూడండి మనకి నాకు వైబ్రేషన్ వచ్చింది, ఇక్కడ డివైస్ అనేది చూపించినట్టు చూపిస్తుంది. సో ఆటోమేటిక్గా ఇది కనెక్ట్ అయితే అవుతుందన్నమాట. సో ఇక్కడ చూడండి ఫైనల్గా మనకి ఎంఐ బ్యాండ్ అనేది కనెక్ట్ అయిపోయింది. మనకి ఇక్కడ వాచ్ ఫేస్ అనేది వచ్చింది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ ఎంఐ బ్యాండ్ 4లో మనకి దగ్గర దగ్గర 77 వాచ్ ఫేసెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. అంటే మీకు ఇక్కడ క్లాక్ స్టైల్స్ ఇవన్నీ కూడా మీరు 77 రకాలుగా మార్చుకోవచ్చు. అదే కాకుండా ఇంకా ఫ్యూచర్లో కూడా వీళ్ళు కొన్ని అడిషనల్ వాచ్ ఫేసెస్ కూడా తీసుకొస్తారని ఆల్రెడీ వీళ్ళు ప్రామిస్ కూడా చేశారు కాబట్టి ఇంకొన్ని కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఒకసారి ట్రైన్ అవ్వని కొట్టండి. ఇక్కడ చూడండి మనకి హోమ్ స్క్రీన్ మీద కొన్ని బేసిక్ డీటెయిల్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి స్టెప్ కౌంటింగ్, అలాగే స్లీప్ డేటా ఇవన్నీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడే కదా మనం ఓపెన్ చేసింది, దీని ఇంతవరకు మనం ఎలాంటి స్టెప్స్ అనేది వేయలేదు కాబట్టి సో దీంట్లో ఉన్న బేసిక్ ఇంటర్నల్ సెట్టింగ్స్ ఏంటనేది ఒకసారి మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి మనకి ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 4 అని చూపిస్తున్నారు. 81% బ్యాటరీ ఉంది. ఇక్కడ చూడండి మనకి ఈ బ్యాండ్ డిస్ప్లే సెట్టింగ్స్ అని ఒక ఫీచర్ ఉంటుంది. సో దీని మీద ఒకసారి ట్యాప్ చేస్తే ఇక్కడ చూస్తే మనకి నెంబర్ ఆఫ్ వాచ్ ఫేసెస్ అనేవి మనకి అవైలబుల్గా అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి ప్రజెంట్గా వీళ్ళు 77 వాచ్ ఫేసెస్ని వీళ్ళు దీంట్లో ప్రొవైడ్ చేశారు. ఇంకా ఫ్యూచర్లో ఇంకా చాలా వరకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫేసెస్ అనేవి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు మనం ఒకసారి
ఏదో ఒక వాచ్ ఫేస్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని మనం దీంట్లో సింక్ చేద్దాం. సో ఇక్కడ చూడండి మనకి దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను, సింక్ యువర్ వాచ్ ఫేస్ అని చూపిస్తుంది. సో ఇక్కడ సింక్ యువర్ వాచ్ ఫేస్ అని సెలెక్ట్ చేసుకున్నాను. ఆటోమేటిక్గా మనకి డౌన్లోడ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. అలాగే దీంట్లోకి ఇది మనకి పుష్ చేస్తుంది అనమాట, ఆటోమేటిక్గా సింక్ అవుతుంది. చూద్దాం ఎలా ఉంటుందో. సో ఇక్కడ చూడండి మనకి ఆటోమేటిక్గా ఇది మనకి ఈ డేటాని సింక్ చేస్తుంది. ఈ వాచ్ ఫేస్ అనేది మారిపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో చూడండి సక్సెస్ఫుల్గా సింక్ అయిపోయింది. వాచ్ ఫేస్ అనేది మనకి ఇలా సింపుల్గా కనిపిస్తుంది. అలాగే మీకు ఇలా 77 ఫేసెస్ అంటే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మీరు ఆటోమేటిక్గా వీటిని చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఇక రిమైనింగ్ సెట్టింగ్స్ కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి మనకి అన్లాక్ స్క్రీన్ అని ఒక ఫీచర్ కనిపిస్తుంది. ఇది మనకి ఏదైతే మనకి ఇక్కడ టచ్ కంట్రోల్ ఉంటుందో ఈ టచ్ కంట్రోల్ యూజ్ చేసుకొని మన ఫోన్ లాక్ అనేది ఓపెన్ చేసేలాగా ఇది ఆన్ చేసుకోవచ్చు. అలాగే ఇన్కమింగ్ కాల్స్, అలాగే మనకి ఈవెంట్ రిమైండరు, అలారము, అలాగే యాప్ అలర్ట్స్, అంటే డిఫరెంట్ అప్లికేషన్ సంబంధించిన అలర్ట్స్ మనకి దీంట్లో ఉంటాయి. అలాగే మనకి ఐడియల్ అలర్ట్, ఫైండ్ బ్యాండ్, అలాగే డిస్కవరబుల్, బ్యాండ్ లొకేషను, ఏ చేతికి పెట్టుకున్నాం, అలాగే బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వాలా వద్దా, నైట్ మోడు, ఇలా మనకి రకరకాల ఫీచర్స్ అనేవి దీంట్లో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనం ఒకసారి ఈ బ్యాండ్లో ఉన్న బేసిక్ ఫీచర్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి ఇది మనకి 0.95 ఇంచెస్ AMOLED డిస్ప్లే. ఇది మీరు ఒక సైడ్ యాంగిల్లో చూసినప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది డిస్ప్లే అనేది మనకి ఎంతవరకు ఆక్యుపై చేస్తుంది అనేది మీకు కనిపిస్తుంది. ఇది ఫుల్ లెంత్ డిస్ప్లే కాదు, జస్ట్ ఇక్కడ మీకు ఏదైతే ఈ డిస్ప్లే కనిపిస్తుందో ఇది మాత్రమే టచ్ డిస్ప్లే అనమాట. కింద మనకు ఒక బ్యాక్ బటన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఈ డిస్ప్లే మనకి 2.5D కర్వ్డ్ గ్లాస్తోనే ప్రొటెక్ట్ చేశారు, కానీ ఇది మనకి ఇంతకుముందు MI Band 3 ఉన్నంత కర్వీగా అయితే లేదనమాట, కొంచెం ఫ్లాట్గా అయితే ఉంది. ఇక దీంట్లో మనకి చాలా వరకు ఫీచర్స్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇది మనకి ఫుల్ లెంత్ టచ్ డిస్ప్లే అనమాట. మీరు ఇలా పైకి కిందికంటే ఆటోమేటిక్ ఇవి స్లైడ్ అవుతూ ఉంటాయి. హార్ట్ రేటు, అలాగే మనకి వర్కౌట్, అలాగే మనకి వెదరు, అలాగే నోటిఫికేషన్స్, ఇంకా మోర్లోకి వెళ్తే మీకు ఇక్కడ డు నాట్ డిస్టర్బ్, అలారము, మ్యూజిక్. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే దీంట్లో మనకి మ్యూజిక్ కంట్రోల్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మనకి మ్యూజిక్ బటన్ మీద ట్యాప్ చేయగానే నా ఫోన్లో ప్లే అవుతున్న సాంగ్ అనేది ఇక్కడ మనకి చూపిస్తుంది. పైన మనకి వాల్యూమ్ కంట్రోల్స్, అలాగే కింద మనకి కొన్ని మ్యూజిక్ కంట్రోల్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ప్లే అండ్ పాస్, ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ బటన్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఒకసారి మనం టెస్ట్ చేద్దాం. పాస్ మీద ట్యాప్ చేశాను, ఆటోమేటిక్గా మనకి సాంగ్ అనేది ఆగిపోయింది. మళ్ళీ ట్యాప్ చేశాను, సాంగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఒకసారి ఫార్వర్డ్ కొడదాం, సో ఫార్వర్డ్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి బ్యాక్వర్డ్ కొడదాం, బ్యాక్వర్డ్ కూడా మనకి వచ్చేసింది. ఇక దీంట్లో మనకి చాలా రకాల ఫీచర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను త్వరలోనే మీకు ఒక ఫుల్ లెంత్ రివ్యూ లాగా ప్రొవైడ్ చేస్తాను. అలాగే పాత MI Band 3కి దీనికి వచ్చిన చేంజెస్ ఏంటనేది కూడా మీకు సపరేట్ వీడియోలో మీకు ప్రొవైడ్ చేస్తాను. అప్పటి వరకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.